మద్యం సేవించి చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. కారుతో స్కూటీని గుద్ది ఒకటి కాదు రెండు కాదు 8 కిలోమీటర్ల మేర ఈడ్చుకుని వెళ్ళాడు డ్రైవ్ చేస్తూ. అది కూడా ఎస్, మీరు వింటున్నది నిజమే. పల్నాడు జిల్లాలో ఒక యువకుడు రెచ్చిపోయాడు. అద్దంకి నుంచి నార్కట్పల్లి హైవే, ఈ హైవేపై మద్యం మత్తులో హల్చల్ చేశాడు. మద్యం తాగి బొలేరో వాహనం నడుపుతూ స్కూటీని ఢీకొట్టాడు ఈ యువకుడు. అయితే పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లి వద్ద స్కూటీ బొలేరో వెళ్తూ స్కూటీని ఢీకొనింది. బ్రాహ్మణపల్లి నుండి పిడుగురాల వరకు, అంటే కంటిన్యూగా మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. ఆ బండి నడిపే వ్యక్తి పక్కకి పడిపోవడంతో ఆ స్కూటీని 8 కిలోమీటర్ల మేర మంటలు రాసుకుంటున్నా కూడా అదే స్పీడ్లో తీసుకుని వెళ్ళిపోయాడు. 8 కిలోమీటర్ల వరకు స్కూటీని ఈడ్చుకెళ్ళిపోయాడు. సో రోడ్డుపై ఆ స్కూటీ ఈడ్చుకుని వెళ్తుంటే నిప్పులు చెలరేగి మంటలు వస్తూ ఉన్నాయి. దీంతో భయభ్రాంతులకు గురయ్యారు ఆ చుట్టుపక్కల వాహనదారులు. ఈ మద్యం సేవించి ఈ మందు బాబు చేసిన హల్చల్ అంతా ఇంత కాదు, ఒకటి కాదు రెండు కాదు 8 కిలోమీటర్ల మేర ఒక స్కూటీని ఈడ్చుకెళ్ళాడు. కారుతో స్కూటీని గుద్ది ఆ స్కూటీ మీద ఉన్న వ్యక్తి పక్కకి పడిపోగానే ఆ కారు ముందు పడగానే ఆ స్కూటీని అలానే తోసుకుంటూ అదే స్పీడ్లో డ్రైవ్ చేస్తూ అసలు మాత్రం కొంచెం కూడా చలనం లేకుండా స్కూటీని ఈడ్చుకుంటూ దాని నుంచి నిప్పు రవ్వలు వచ్చి మంటలు రగులుతున్నా కూడా ఆగకుండా కనీసం చలనం కూడా లేకుండా డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు. పల్నాడు జిల్లాలో ఒక యువకుడు రెచ్చిపోయాడు. అద్దంకి నార్కట్పల్లి హైవేపై మద్యం మత్తులో హల్చల్ చేశాడు. మద్యం తాగి బొలేరో వాహనం నడుపుతూ స్కూటీని ఢీకొట్టాడు యువకుడు. అదే స్కూటీని 8 కిలోమీటర్ల వరకు లాక్కుని వెళ్ళిపోయాడు. సో ఇది ఏంటి, ఎలా జరిగింది అనేది మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య అందుబాటులో ఉన్నాడు. సత్య, అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ఎవరైతే బొలేరో వాహనం నడుపుతున్నాడో ఆ యువకుడు కానివ్వండి, లేకపోతే ఆ డ్రైవర్ కానివ్వండి, సో ఆ స్థానికులు పట్టుకున్నారా, ఆపారా, అసలు ఏం చెప్తున్నాడు అతను? మోనిషా, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బ్రాహ్మణపల్లి వాళ్ళ దగ్గర ఆంజనేయ స్వామి గుడి వారి దగ్గర అయితే ఒక రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. సినీ ఫక్కీలో జరిగినట్టు, అంటే సినిమాలో జరిగినట్టు ఒక స్కూటీని ఆ బొలేరో వాహనం సంబంధించిన ఎవరైతే షేక్ సైదా అనే అతను ఈడ్చుకొని వెళ్ళటం వల్ల ఈడ్చుకొని వెళ్ళటం వల్ల ఆ రోడ్డు అంతా నిప్పులు రవ్వలో జరగటం వల్ల పక్కన ఉన్న వాహనదారులు కానీ వెళ్లేవాళ్ళు కానీ భయభ్రాంతులకు అయితే గురయ్యారు. మోనిషా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మో ఏం జరుగుతుంది, ఏంది ఇది, ఇక్కడ ఏమైనా షూటింగ్ ఏమైనా జరుగుతుందా అనే కోణంలో కూడా వాళ్ళంతా భయభ్రాంతులకు అయితే గురయ్యారు. మోనిషా, సత్య, అసలు ఆ వాహనం నడుపుతున్న వ్యక్తి ఎవరు, అతని డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఇంకొక విషయం, స్కూటీ ఏదైతే ఉందో ఆ స్కూటీని ఈడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా మేము స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ స్కూటీ గల వ్యక్తి ఆయన కింద పడిపోయారు. ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే బొలేరో వాహనం నడుపుతున్నారో అతని పేరు అయితే షేక్ సైదా. అతను దాచాపల్లికి సంబంధించిన అతను ఒక కాంట్రాక్ట్, అంటే ఒక ట్రాక్టర్ కంపెనీలో పనిచేస్తాడు, మహేంద్ర ట్రాక్టర్ కంపెనీలో పనిచేస్తాడు. అతను మద్యం మత్తులో ఉండి ఎవరైతే స్కూటీని ఢీకొట్టారో వాళ్ళిద్దరైతే ప్రజెంట్ అయితే సురక్షితంగానే ఉన్నారు. స్థానిక ప్రైవేటు హాస్పిటల్ అయితే వాళ్ళకైతే వైద్యం జరగటం అయితే జరుగుతుంది. కానీ ఆ మద్యం మత్తులో ఉన్న అతను ఆల్రెడీ ఒక లారీని ఢీకొట్టిన తర్వాత మళ్ళీ ఈ స్కూటీని కూడా ఢీకొట్టి ఆ స్కూటీని ఈడ్చుకొని వెళ్ళటం అనేది చాలా, అసలు మన స్క్రీన్ మీద చూస్తున్నా కూడా చాలా దారుణమైన పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. మోనిషా, ఆ రోడ్డు అంతా నిప్పులు రవ్వలు లేగుతున్నట్టు అసలు చాలా భయాందోళనకు అయితే గురయ్యారు. తోటి వాహనదారులు అయితే మళ్ళీ ఒక లారీని ఆ బొలేరో వాహనాన్ని వెంబడించి లారీని అడ్డుపెట్టి వాళ్ళు అక్కడ ఉన్న స్థానికులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అయితే అప్పగించడం అయితే జరిగింది. మోనిషా, రైట్. సత్య, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే స్కూటీతో గుద్దితే పక్కకు పడిపోయారని చెప్పారు, సో ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఈ అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? మోనిషా, స్కూటీ మీద ఇద్దరున్నారు. ఇద్దరు పరిస్థితి అయితే సురక్షితంగానే ఉంది. అంటే అంత నార్మల్ అయితే పర్లేదు, వాళ్ళకి అంత ఇబ్బంది అయితే ఏమీ లేదు. మోనిషా, ఏదైతే బొలేరో వాహనం నడుపుతున్న సైదానైతే స్థానికులు వెంబడించి పట్టుకొని పోలీసులకు అయితే అప్పగించారు. మోనిషా, ప్రజెంట్ అయితే అతను ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఉన్నాడో పిడుగురాల పోలీస్ స్టేషన్ లో అతను ఉన్నాడు. మోనిషా, ఇబ్బంది అయితే అది ఇప్పుడు అక్కడ రోడ్డు మీద అయితే ఏదైతే ఉందో అసలు ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఇది ఇక్కడ ఏమన్నా అంటే అసలు సినిమాలో చూడగలం ఒక బండిని ఈడ్చుకెళ్ళటం కానీ ఫైట్ల రూపంలో కానీ స్కిడ్ అవటం కానీ ఏదైనా ఉంటే అది సినిమాలో చూడగలం. కానీ ఇక్కడ మాత్రం
సినిమా తరహాలో జరిగినట్టుంది. నిప్పులు రవ్వలు అంటే మనం చూస్తానే ఉన్నాం. నిప్పు రవ్వలు ఒక రోడ్డు మీద వెళ్తుంటే చుట్టుపక్కల వాహనాలు కూడా చాలా భయాందోళనకు గురయ్యి వాళ్ళు ఆ వాహనాలు మళ్ళీ మా మీదకి ఏమన్నా వస్తాయా ఏందనేది కూడా చాలా భయాందోళనకు అయితే గురైంది మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య. సో చూస్తూ ఉన్నాము పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద స్కూటీని బొలెరో ఢీకొంది. అసలు ఇది ఎలా జరిగింది? మద్యం సేవించి ఆ బొలెరో వాహనం నడుపుకుంటూ వచ్చిన వ్యక్తి, సో ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆల్రెడీ ఒక యాక్సిడెంట్ చేసి ఒక దాబాలు ఏవైతే ఉంటాయో మనకి సాధారణంగా ఈ లారీలు కానివ్వండి లేకపోతే ఈ దూరం నుంచి వచ్చే ప్రయాణికులు కానివ్వండి ఆగుతూ ఉంటారు. దాబాలు అనేవి ఉంటాయి మనకి, ఖచ్చితంగా మనకి చూస్తూ ఉంటాం మనం కూడా. సో అలాంటి దాబా దగ్గర ఒక యాక్సిడెంట్ ఆల్రెడీ చేసి అక్కడి నుంచి పిడుగురాళ్ళ వెళ్ళే రూట్లో యూటర్న్ తీసుకుంటున్న సందర్భంలో ఈ ఎవరైతే ఒక వ్యక్తి ఈయన బట్టలు అమ్ముకుని ఇంటికి వెళ్తూ ఉన్న క్రమంలో యూటర్న్ తీసుకుంటూ ఉండగా ఆ బండిని గుద్దారు. సో గుద్దిన తర్వాత ఈ బొలెరో వాహనంలో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో సో ఆ వ్యక్తి బండి మీద పర్సన్ కింద పడిపోవడంతో ఆ బండిని అలానే అంతే స్పీడ్లో యూటర్న్ తీసుకుని ఆ బండిని రాచుకుంటూ 8 కిలోమీటర్ల మేర తీసుకుని వెళ్ళాడు. సో మీరు చూడొచ్చు విజువల్స్లో కూడా కనీసం మినిమం అంటే సోయ కూడా తెలియట్లేదు. అంటే ఒక బండి నడుపుతున్నప్పుడు ముందు ఏముంది ఏం లేదు, ఏదైనా అడ్డొచ్చిందా లేదా అనేది కనీసం తెలుస్తూ ఉంటుంది డ్రైవ్ చేసినప్పుడు సాధారణంగా. అలాంటిది ఒక బండిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండడంతో కంటిన్యూగా అలా వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ పిడుగురాళ్ళ అయ్యప్ప స్వామి టెంపుల్ ఏదైతే ఉంటుందో ఆ దగ్గరలో అక్కడ ఒక లారీ డ్రైవర్ ఇది గమనించి ఆ బొలెరో వాహనంకి ముందు కొంచెం స్లో చేసి దాన్ని లారీని ఆపడం జరిగింది. ముందున్న లారీని చూసి ఈ వాహనంలో ఉన్న వ్యక్తి ఎవరైతే బొలెరో వాహనం నడుపుతున్నాడో ఆ వ్యక్తి అక్కడ తన వాహనం ఆపడం జరిగింది. ఆపిన తర్వాత అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని ఎవరైతే బొలెరో వాహనం కొంచెం కూడా సోయ లేకుండా నడుపుతూ ఉన్నాడో బాధ్యతారాహిత్యంగా అతన్ని కిందకి దింపి దేహశుద్ధి చేశారు. సో ఒక్కసారి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. మీడియా ఇబ్బంది లేదు, అక్కడే అక్కడి నుంచి గుర్తుకుంటూ వచ్చాను తెలీదు. మీడియా ఇబ్బంది లేదు, అక్కడే అక్కడి నుంచి గుర్తుకుంటూ వచ్చాను తెలీదు. మీడియా ఇబ్బంది లేదు, అక్కడే అక్కడి నుంచి గుర్తుకుంటూ వచ్చాను తెలీదు. మీడియా ఇబ్బంది లేదు, రైట్, చూస్తూ ఉన్నాము పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఈ స్కూటీని బొలెరో ఢీకొనింది. సో ఢీకొన్న తర్వాత బ్రాహ్మణపల్లి నుండి పిడుగురాళ్ల వరకు ఆ రోడ్లో మొత్తం 8 కిలోమీటర్ల మేర అంత స్పీడ్తో ఆ స్కూటీని ఈడ్చుకెళ్ళాడు బొలెరో వాహనం నడుపుతున్న డ్రైవర్. సో రోడ్డుపై నిప్పు రవ్వలు కూడా కంటిన్యూగా చెలరేగుతూ ఉన్నాయి. మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. నిజంగా అనేది సినిమాలో చూస్తూ ఉంటాం ఇలాంటివన్నీ మనం. సో అక్కడున్న చుట్టుపక్కల ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ వాహనంలో ఉన్న పెట్రోల్ కానీ లీక్ అయ్యి అదేమైనా జరిగితే పెద్ద పేలుడు లాంటివి ఏమైనా జరిగితే ఏం జరుగుతోంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనే తీవ్ర భయభ్రాంతులకు గురయ్యి ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో లారీ డ్రైవర్ చాకచక్యంగా ముందు స్పీడ్ చేసి ముందుకు వెళ్ళి ఆ వాహనం ముందు ఆపడంతో ఈ ముందున్న లారీని చూసి ఈ డ్రైవర్ కారు ఆపితే అక్కడున్న స్థానికులంతా వచ్చి ఈ బొలెరో నుంచి వాహనంలో నడుపుతున్న ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో బొలెరో నడుపుతున్న వ్యక్తి అతన్ని దించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. సో ఎంత మద్యం తాగితే మాత్రం కొంచెం కూడా సోయ లేకుండా కార్ డ్రైవ్ చేసి కొంచెం ఉంటే ఎదుటి వాళ్ళు ప్రాణాలు పోయే వరకు కూడా అసలు ఏ మాత్రం బాధ్యత లేకుండా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలని చెప్పి విపరీతమైన ఆగ్రహంతో ఉన్న వాళ్ళంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆ డ్రైవర్ని కార్లోంచి బయటకి లాగి దేహశుద్ధి చేసి వెంటనే పోలీసులు పిలిపించి పోలీసులకు చెప్పారు. ఎవరైతే వాహనం ఉందో ఈడ్చుకెళ్తున్న వాహనం ఆ వాహనం నడుపుతున్న వ్యక్తి బట్టల వ్యాపారి ఆయన. సో ఆయన కూడా తీవ్రంగా గాయాలవడంతో వెంటనే ఆయన హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు. ఆ బొలెరో నడుపుతున్న డ్రైవర్కి దేహశుద్ధి చేసిన విజువల్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద.